హాయ్ వెల్కమ్ టు 9 వైబ్స్. నేను మీ శ్రావణి. భారతదేశంలో అత్యధిక ధనిక సీఎం జగన్ అని విపక్షాలు తెగ ఆరోపిస్తుంటాయి. తాను పేదనని, ఎప్పుడు పెత్తందారులతో పోరాడుతూ ఉంటానని జగన్ చెప్తుంటారు. అయితే ఆయన ఆస్తుల విలువ అక్షరాల 529 కోట్ల 87 లక్షలు కావడం గమనార్హం. ఆయన సతీమణి భారతి పేరిట మరో 176 కోట్ల 63 లక్షల విలువైన ఆస్తులున్నాయి. పులివెందుల నుంచి పోటీ చేస్తున్న జగన్ తన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల వివరాలను సవివరంగా వెల్లడించారు. అయితే గత 5 ఏళ్లలో జగన్ సంపద భారీగా పెరిగింది. మొత్తం కుటుంబ ఆస్తుల విలువ 757 కోట్ల 65 లక్షలు. అయితే నోరు తెరిస్తే చాలు పేద సీఎంనని జగన్ ఎప్పుడూ చెబుతూ ఉంటారు. కానీ ఆస్తుల విలువ చూస్తే 100 కోట్లు ఎలా ఉన్నాయి? వీటిలో అత్యధిక మొత్తం వివిధ కంపెనీల్లో వాటాలు, పెట్టుబడుల రూపంలో ఉన్నవే. 2019లో ఎన్నికలప్పుడు జగన్ తన ఆస్తుల విలువ 375 కోట్లుగా చూపించారు. ఈ 5 ఏళ్లలో ఆయన ఆస్తుల విలువ 154 కోట్ల మేర పెరిగింది. కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ 247 కోట్ల 27 లక్షల మేర పెరిగాయి. అయితే జగన్తో పాటు కుటుంబ సభ్యులకు ఒక్కరికి సొంత కారు లేదట. జగన్ పేరుతో ఒక బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో వాహనం ఉంది. అది తన సొంతానిది కాదని, హోం మంత్రిత్వ శాఖ సమకూర్చిన వాహనమని అఫిడవిట్లో ప్రస్తావించారు. సీఎం జగన్ కు 7 కంపెనీల్లో, ఆయన భార్యకు 22 కంపెనీల్లో, కుమార్తె హర్షిని రెడ్డికి 7 కంపెనీల్లో, వర్షారెడ్డికి 9 కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి. పిల్లలిద్దరికీ కూడా విదేశాల్లో ఆస్తులు ఉండడం విశేషం. పెద్ద కుమార్తె హర్షిని రెడ్డికి 1,31 లక్షలు, వర్షారెడ్డికి 1,54 లక్షల విలువైన విదేశీ ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. మొత్తానికైతే తాను పేదను అని, పెత్తందారులతో పోరాడుతున్నానని చెప్పిన జగన్ తన కుటుంబ ఆస్తులను అమాంతం పెంచుకోవడం విశేషం. ఈ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.